గోదావరి రేడియో శ్రోతలకు నమస్కారం. ఈ మధ్య రాజమహేంద్రవరం పులి గురించి వచ్చిన వార్తలు, వీడియోలు మనం చాలా చూశాం. పేపర్లలో హెడ్లైన్స్, టీవీలో బ్రేకింగ్ న్యూస్. కానీ ఈరోజు మనం కేవలం వార్తను పైపైనే చూడట్లేదు, దాని లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ చర్చకు ఆధారం రాజమహేంద్రవరం నుంచి పెద్దాడ నవీన్ పంపిన ఒక సమగ్రమైన రిపోర్ట్. అసలు మహారాష్ట్రలోనే ఒక అడవిలో ఉండాల్సిన పులి దాదాపు 600 కిలోమీటర్లు ప్రయాణించి తూర్పుగోదావరి జిల్లాలోకి ఎందుకు రావాల్సి వచ్చింది? అది జనారణ్యంలోకి వచ్చాకేం జరిగింది? మరి అన్నింటికంటే ముఖ్యంగా అంతటి తెలివైన బలమైన జంతువును పట్టుకోవడానికి అడవిశాఖ వాడిన టెక్నాలజీ, దాని వెనక ఉన్న అసలు కథేంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. ఖచ్చితంగా. ఇది కేవలం ఒక పులిని పట్టుకున్న కథ కాదు. ఇది ప్రకృతికి, టెక్నాలజీకి మధ్య జరిగిన ఒక ఆధునిక పోరాటం లాంటిది. ఒకవైపు తన ఉనికి కోసం పోరాడుతున్న ఒక వన్యప్రాణి, మరోవైపు ప్రజల భద్రత కోసం పరితపిస్తున్న యంత్రాంగం. ఈ రెండింటి మధ్య నలిగిపోతున్న అసలు సమస్య ఏంటో కూడా ఈ సంఘటన మన కళ్లకు కడుతుంది. ముందుగా అసలు రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకుందాం. ఎందుకంటే పులి ప్రయాణం గురించి మాట్లాడే ముందు అది సృష్టించిన ఆ అలజడిని అర్థం చేసుకోవాలి. పరిస్థితి చాలా తీవ్రంగా మారింది కదా? తీవ్రంగా మారడం కాదు, దాదాపు యుద్ధ వాతావరణం నెలకొంది. ఫిబ్రవరి 1న రాజమండ్రి రూరల్ మండలం తొర్రేడులో పశువులపై దాడి చేయడంతో ఈ భయం మొదలైంది. అప్పటివరకు అది ఎక్కడో అడవి సరిహద్దుల్లో ఉందనుకున్నారు. కాని ఆ దాడితో అది మన పెరట్లోకొచ్చేసిందని అందరికీ అర్థమైంది. ఆ తర్వాత అది ఆగలేదు. రాజానగరం, దివాన్ చెరువు, శాటిలైట్ సిటీ, రఘునాథపురం ఇవన్నీ చాలా జనసాంద్రతున్న ప్రాంతాలు. అవును. అలాంటి చోట్ల పులి తిరుగుతోందంటే ఆ ప్రజల మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఊహించడం కాడు, ఆ భయం కళ్లకు కట్టినట్లు కనిపించింది. రాజమండ్రి రూరల్, కోర్కొండ, సీతానగరం మండలాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించాల్సొచ్చింది. అవును అవును పొలాలకు వెళ్లాలంటే రైతులు భయపడ్డారు. రాత్రిపూట ఇళ్లలో నుంచి బయటకు రావడానికి జనం జడిశారు. కేవలం 6 రోజుల్లో 8 పశువులను చంపేసింది. అన్నింటికంటే ఆశ్చర్యపరిచిన విషయం, అధికారులు మీడియా సమావేశం నిర్వహిస్తుండగా వారి వెనకే పులి కనిపించడం. అంటే అది పరిస్థితి ఎంత చేయి దాటిపోయిందో చెప్పడానికి ఒక ఉదాహరణ. అవును, అది అధికారులక్కూడా ఒక పెద్ద సవాలు విసిరింది. పులి రోజుకు 15 నుంచి 20 కిలోమీటర్లు ప్రయాణిస్తోంది. ప్రతిరోజూ తన మకాం మార్చేస్తోంది. అంటే ఒకచోట ఉండట్లేదు. అస్సలు లేదు. వాళ్లు ఒకచోట కాపు కాస్తే అది మరోచోట ప్రత్యక్షమయ్యేది. ఒక తెలివైన శత్రువుతో చదరంగం ఆడినట్లుగా ఉంది వారి పరిస్థితి. సరే, ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. మహారాష్ట్రలోని తడోబా-అంధారీ టైగర్ రిజర్వ్లో ఉండాల్సిన 3 ఏళ్ల మగపులి ఇంత సుదీర్ఘ ప్రయాణం చేసి ఇక్కడికెలా రాగలిగింది? ఇది మామూలు విషయం కాదు కదా? ఇది ఆశ్చర్యపరిచే విషయమే అయినా వన్యప్రాణి సంరక్షణ నిపుణులకు ఇది ఒక హెచ్చరిక లాంటిది. యవనంలో ఉన్న మగపులులు తమకంటూ ఒక సొంత సామ్రాజ్యాన్ని, అంటే ఒక టెరిటరీని ఏర్పాటు చేసుకోవటానికి ఆడతోడు కోసం 100 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. అది వాటి సహజ లక్షణం. కాని ఈ ప్రయాణం ఇంత ప్రమాదకరంగా ఎందుకు మారిందనేది అసలు విషయం. అంటే దాని ప్రయాణ మార్గంలో ఏదో సమస్య ఉందంటారా? సమస్య కాదు, సమస్యలే ఉన్నాయి. ఈ సమస్యను అర్థం చేసుకోవాలంటే మన నగరంలోని రోడ్లనే ఉదాహరణగా తీసుకోండి. సరే. ఒకప్పుడు విశాలంగా ఉన్న ఒక పెద్ద పార్కును ఇప్పుడు మనం రోడ్లు, భవనాలతో చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టామనుకోండి. ఇప్పుడు మనం పార్కులో ఒక ముక్క నుంచి ఇంకో ముక్కకు స్వేచ్ఛగా వెళ్లలేం కదా? వెళ్లలేం. పులుల ప్రపంచంలో ఇప్పుడు అదే జరుగుతోంది. అద్భుతమైన పోలిక. వాటి విశాలమైన అడవిని మనం రోడ్లు, పొలాలు, ఫ్యాక్టరీలు, ఆనకట్టలతో ముక్కలు చేసేశాం. దీన్నే హ్యాబిటాట్ ఫ్రాగ్మెంటేషన్ అంటారు. హ్యాబిటాట్ ఫ్రాగ్మెంటేషన్. అవును. ఒకప్పుడు తడోబా నుంచి కవ్వాల్ టైగర్ రిజర్వ్ మీదుగా మన నల్లమల అడవుల వరకు పులులు స్వేచ్ఛగా తిరిగేందుకు అటవీ కారిడార్లు ఉండేవి. అవి వాటికి సహజమైన రహదారులు. ఇప్పుడు ఆ రహదారులు చాలా చోట్ల మూసుకుపోయాయి. అందుకే ఈ పులి తన మార్గం కోసం వెతుకుతూ దారి తప్పి మన దారిలోకొచ్చేసింది. చివరికి గోదావరి నదిని ఈదుకుంటూ ఇక్కడికి చేరింది. అవును. అంటే ఇది కేవలం ఒక పులి కథ కాదు, తన ఇల్లు ముక్కలైపోయి దారి తప్పిన ఒక నిర్వాసితుడి కథ అన్నమాట. సరే, ఇంత తెలివైన 600 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చిన జంతువును మనుషులు ఎలా అధిగమించగలిగారు? కేవలం కర్రలు, వలలతో ఇది సాధ్యం కాదు కదా. వాళ్ల దగ్గరున్న రహస్య ఆయుధమేంటి? ఆ రహస్య ఆయుధమే టెక్నాలజీ. ఇక్కడే ఈ కథ ఒక ఊహించని మలుపు తీసుకుంది.
సంప్రదాయ పద్ధతులు పని చెయ్యవని తెలిసాక వాళ్లు వాడిన ఒక అస్త్రం మొత్తం ఆపరేషన్ గతినే మార్చేసింది. ఇది కేవలం రాష్ట్ర అటవీ అధికారులే కాదు, ఇంకా ఎవరున్నారు? పూణే నుంచి వచ్చిన నిపుణులు, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ అంటే హైటీకోస్, వీళ్లంతా కలిసి చేసిన ఒక పక్కా ఆపరేషన్ అన్నమాట. మొదటగా ట్రాప్ కెమెరాలు అన్నారు. అవి ఎలా పనిచేశాయి? ఆ పులి కదలికలుండే అవకాశమున్న 25 ప్రదేశాల్లో వీటిని ఏర్పాటు చేశారు. ఇవి చాలా ప్రాథమికమైనవి. అంటే జంతువు వాటి ముందు నుంచి వెళ్ళినప్పుడు కదలికను గుర్తించి ఫోటో తీసి ఒక మెమరీ చిప్లో సేవ్ చేస్తాయి. ఒక్క నిమిషం, 25 కెమెరాలు అంటే వాళ్ళు పులి ఎటు వెళ్తుందో ఖచ్చితంగా ఊహించలేక దాదాపు ఒక వలలాగా పన్నారన్నమాట. ఖచ్చితంగా. అది ప్రతిరోజూ తన దారి మార్చుతోంది. దాని కదలికలు అనూహ్యంగా ఉన్నాయి. అందుకే మనం ఒకచోట కాపు కాస్తే అది మరో చోట ప్రత్యక్షమయ్యేది. అందుకే ఈ టెక్నాలజీ వల్ల అవసరమైంది. అయితే ఈ ట్రాప్ కెమెరాలతో ఒక సమస్య ఉంది కదా? ఉంది. అదేమిటంటే అవి ఫోటో తీశాక సిబ్బంది అక్కడికి వెళ్లి ఆ చిప్ తీసి చూస్తేగాని విషయం తెలియదు. ఈలోపు పులి ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోవచ్చు. అంటే ఇది రియాక్టివ్ పద్ధతి. దాన్ని అధిగమించడానికి ఏం చేశారు? అక్కడే అసలైన టెక్నాలజీని ప్రయోగించారు. మహారాష్ట్ర నుంచి ప్రత్యేకంగా 4G కెమెరాలు తెప్పించారు. 4G కెమెరాలా? అవును. ఈ 4G కెమెరాలను ఒక అత్యాధునిక కాపలాదారుడిలా ఊహించుకోండి. సాధారణ ట్రాప్ కెమెరా అంటే దొంగతనం జరిగాక సీసీటీవీ ఫుటేజ్ చూడటం లాంటిది. కాని ఈ 4G కెమెరా దొంగ ఇంట్లో కడుగుపెట్టిన సెకండులోనే మీ ఫోన్కు అలర్ట్ పంపి లైవ్ వీడియో చూపించడం లాంటిది. వావ్! అంటే రియల్ టైమ్ అప్డేట్స్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇవి పులిని గుర్తించిన వెంటనే దాని ఫోటో, అదున్న లొకేషన్ వివరాలను నేరుగా అధికారుల స్మార్ట్ఫోన్లకు పంపేస్తాయి. దీనివల్ల అధికారులు పులికి రియాక్ట్ అవ్వడం కాదు, దాని కదలికలను ముందుగానే ఊహించి తర్వాత చర్యలకు సిద్ధపడగలిగారు. అద్భుతం. ఇది పగటిపూట. మరి రాత్రిపూట ఎలా? సాధారణంగా పులి రాత్రిపూట వేటాడుతుంది. అది దానికి సహజమైన బలం. మరి చీకట్లో దాన్ని ఎలా ఎదుర్కొన్నారు? మంచి ప్రశ్న. అక్కడే టెక్నాలజీ పులి బలాన్ని మనిషి బలంగా మార్చింది. థర్మల్ డ్రోన్లు వాడారు. థెర్మల్ డ్రోన్లు? అవును. రాత్రిపూట పులి జాడ కనుక్కోవడానికి ఇవి కీలకం. అంటే మన కళ్లకు కనిపించని పులి శరీరంలోని వేడిని, దాని ఉష్ణోగ్రతను ఈ డ్రోన్లు పసిగట్టాయి. పులి చీకటిని నమ్ముకుంటే మనం టెక్నాలజీతో ఆ చీకటిని ఛేదించాం. ఇదొక ఆధునిక వేట. కాని ఆయుధాలతో కాదు, డేటాతో జరిగింది. అంటే పాదముద్రలు అంటే పగ్మార్క్స్ వంటి సాంప్రదాయ పద్ధతులతో పాటు కెమెరాలు, డ్రోన్ల వంటి ఆధునిక పద్ధతులను కలిపి ఒక హైబ్రిడ్ వ్యూహాన్ని అనుసరించారన్నమాట. అంతేకాదు, పులిని బంధించడానికి ఏర్పాటు చేసిన బోనులకు కూడా ఒక స్మార్ట్ సిస్టమ్ పెట్టారు. ఒకవేళ పులి బోనులో చిక్కిన వెంటనే సంబంధిత అధికారులందరికీ అలర్ట్ వెళ్లేలా ఒక వ్యవస్థను రూపొందించారు. అంటే ప్రతి దశలోనూ టెక్నాలజీని వాడుతూ పులికంటే ఒక అడుగు ముందుండటానికి నిరంతరం ప్రయత్నించారు. అవును. ఇంత టెక్నాలజీ, 12 బృందాలు, ఎంతోమంది నిపుణులు, ఇంత చేసినా చివరికి ఈ వేట ఎలా ముగిసింది? క్లైమాక్స్ ఎలా జరిగింది? శుక్రవారం ఉదయం ఈ ఆపరేషన్లో ఒక కీలక మలుపుచ్చింది. రాయవరం మండలం కూర్మాపురంలోని ఒక పాడుబడిన పెంకుటింట్లో పులి ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. ఓ! ఆ పులి గాండ్రింపులు విని వెంటనే అధికారులకు సమాచారమిచ్చారు. అంటే టెక్నాలజీ అద్భుతంగా పనిచేసింది, కాని చివరికి పులిని పట్టుకోవడానికి స్థానికులిచ్చిన సమాచారమే కీలకమైంది కదా? దీనర్థం టెక్నాలజీ ఎంత పెరిగినా క్షేత్రస్థాయిలో మనుషుల పాత్ర ఇప్పటికీ ముఖ్యమేనంటారా? నిస్సందేహంగా. టెక్నాలజీ మనకు కళ్ళు, చెవులు లాంటిది. కాని ఎక్కడ చూడాలి, ఎక్కడ వినాలి అని చెప్పేది క్షేత్రస్థాయిలో ఉండే మనుషులే. టెక్నాలజీ పులిని ట్రాక్ చేసింది, కాని దాని చివరి లొకేషన్ను నిర్ధారించింది స్థానికులే. ఆ సమాచారం అందగానే రెస్క్యూ బృందం అక్కడికి చేరుకుంది. వాళ్లు వెళ్లేసరికి పులి ఆ ఇంటి నుంచి బయటకు వచ్చి పంట పొలాల్లోకి, ఆ తర్వాత సమీపంలో ఉన్న ఒక తాటాకు పాకలోకి వెళ్ళింది. అప్పుడు దాన్ని ఎలా పట్టుకున్నారు? చాలా ఉత్కంఠగా ఉండుంటుంది. నిజమే. అధికారులు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. మొదట ఆ పాక చుట్టూ వల ఏర్పాటు చేశారు. పులి బయటకు పారిపోవడానికి ఏమాత్రం ఆస్కారం లేకుండా చేశారు. ఓకే. ఆ పాకలో అది ఒక లేగదూడను తింటూ కనిపించింది. ఆ తర్వాత బయటకు వచ్చిన పులిపై పూణే నుంచి వచ్చిన నిపుణుల బృందం మత్తు ఇంజెక్షన్ అంటే ట్రాంక్విలైజర్ గన్తో ప్రయోగించారు. అది వెంటనే పడిపోయిందా? లేదు. మత్తు ఇంజెక్షన్ పనిచేయడానికి కొంత సమయం పడుతుంది.
ఆ సమయంలో అది ఉద్రేకంగా ప్రవర్తించే అవకాశముంది. అందుకే చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. పులి నెమ్మదిగా మత్తులోకి జారుకున్న తర్వాత దాన్ని సురక్షితంగా బంధించి బోనులో ఎక్కించారు. హమ్మయ్య! దాదాపు 5 గంటలపాటు సాగిన ఈ హైడ్రామాతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మొత్తానికి ఈ పులి కథ సుఖాంతమైంది. ఒకవైపు ప్రజల ప్రాణాలు కాపాడాలి, మరోవైపు ఆ పులికి ఎలాంటి హాని జరగకూడదు. ఈ ఒత్తిడి మధ్య వాళ్లు పనిచేయడం నిజంగా అద్భుతం. అవును. ఈ సంఘటన ఒక వన్యప్రాణి దారి తప్పి జనారణ్యంలోకి వస్తే దానికి హాని కలగకుండా, ప్రజల భద్రతకు ముప్పు వాటిల్లకుండా ఒక ఆపరేషన్ను ఎంత శాస్త్రీయంగా నిర్వహించవచ్చో నిరూపించింది. నిజమే, ఈ ఆపరేషన్ ఒక గొప్ప విజయం. కాని మనం ఇక్కడే ఆగిపోకూడదు. ఈ సంఘటన మనకు చాలా ముఖ్యమైన ప్రశ్నను మిగులుస్తోంది. అసలు తడోబాలాంటి సుదూర ప్రాంతాల నుంచి పులులు ఇలా 100 కిలోమీటర్లు ప్రయాణించి జనావాసాల్లోకి ఎందుకొస్తున్నాయి? మనమింతకుముందు అనుకున్నట్లు ఆ హ్యాబిటాట్ ఫ్రాగ్మెంటేషన్, అడవులు ముక్కలవ్వడం. ఖచ్చితంగా అదే ప్రధాన కారణం. అంటే ఈ రాజమహేంద్రవరం పులిని పట్టుకోవడంలో టెక్నాలజీ విజయం సాధించింది. కానీ ఇది సమస్యకు తాత్కాలిక పరిష్కారం మాత్రమే. అసలు సమస్య ఇంకా అలాగే ఉంది. అవును. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన అసలైన ప్రశ్న ఇదే. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే మనం ఏం చెయ్యాలి? ఈ అటవీ కారిడార్లను కాపాడటానికి, మానవ వన్యప్రాణి సంఘర్షణను నివారించటానికి మనం టెక్నాలజీని ఇంకా ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు? ఆసక్తికరమైన ప్రశ్న. మీ ఉద్దేశంలో ఎలా? ఉదాహరణకు, పులులు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో వాటికి జీపీఎస్ కాలర్లు అమర్చడం ద్వారా వాటి కదలికలను మనం ముందుగానే పసిగట్టవచ్చు. అవి జనావాసాల వైపు వస్తున్నప్పుడు ప్రజలను, అధికారులను అప్రమత్తం చేసే ఒక వ్యవస్థను ఏర్పాటు చేయవచ్చు. మంచి ఆలోచన. అంతేకాదు, ఈ అటవీ కారిడార్లు ఎక్కడెక్కడ బలహీనంగా ఉన్నాయో శాటిలైట్ ఇమేజరీ ద్వారా గుర్తించి అక్కడ అడవులను పెంచే కార్యక్రమాలు చేపట్టవచ్చు. జంతువులు రోడ్లు దాటేటప్పుడు ప్రమాదాలకు గురికాకుండా వాటికోసం ప్రత్యేకంగా అండర్పాస్లు నిర్మించడంలో టెక్నాలజీ సహాయపడుతోంది. అంటే పులిని పట్టుకోవడానికి మాత్రమే కాదు. కాదు, ఈ రాజమహేంద్రవరం పులిని పట్టుకోవటంలో టెక్నాలజీ హీరోగా నిలిచింది. కాని భవిష్యత్తులో అసలు పులులు దారి తప్పాల్సిన అవసరమే రాకుండా చూడటంలో టెక్నాలజీని ఎలా ఉపయోగించాలి? ఇది మనం ఆలోచించాల్సిన అసలు సవాలు.